నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కాలానుగుణంగా తపాలా శాఖలో సేవలను విస్తృతం చేయాలి. యారో సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. చిత్తూరు పార్లమెంటు సభ్యులు శివప్రసాద్ పిలుపు. వీధుకో బారు, మనిషికో బీరు కాంగ్రెస్ పాలసీ. మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్న కిరణ్ ప్రజాద్రోహి. సర్కార్ వైఖరిపై భూమన ధ్వజం. చార్ధామ్ బాధితులకు అండగా నిలుస్తున్న తిరుపతి వాసులు. మృతులకు అశ్రునివ్వాలి. విరాళాల సేకరణలో నిమగ్నమైన రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు. కార్యకర్తలే పార్టీకి పునాదులు. సైనికుల్లా పనిచేయండి, సంస్థాగత ఎన్నికల్లో సత్తా చాటండి. మాజీ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలా శాఖలో సేవలు విస్తృతం చేయడం జరుగుతుందని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వెల్లడించారు. గురువారం చిత్తూరు గిరింపేటలో ప్రాజెక్టు యారో కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పోస్టు కార్యాలయాన్ని ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతాలలో ప్రజలకు అన్ని రకాల సేవలు సకాలంలో అందించేందుకు వీలుగా యారో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్పీ బి ఆర్ముగం, ఏఎస్పీ మాధవరావు, ఇన్స్పెక్టర్ ఫైరాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మనం లారీల కోసం ఒక ఉద్యోగి, మిడిల్ క్లాస్ ఉద్యోగి లేదా సాధారణ ఉద్యోగి ఎక్కడి నుంచైనా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ లారీ కావాలా, ఆ ఇంట్లో ఉండే సామాన్లంతా తీసుకొని ఇంకొక ఊరికి పోవాలా, ఎవరు ఎంత రేట్లు చెప్తారో తెలియదు. గవర్నమెంట్ కాబట్టి ఒక పద్ధతి, అవన్నీ కూడా ఒక డిసిప్లైన్ ఉంటుందని నేను నమ్ముతా ఉన్నా. అలాంటి సర్వీసులు కూడా వీళ్ళు టేకప్ చేస్తామంటున్నారు. కాబట్టి వేగంతో పోటీపడే పోస్ట్ ఆఫీసులు ఈరోజు మనం చిత్తూరులో ఒకటి ఇనాగరేట్ చేసుకున్నాం. కార్యకర్తలే పార్టీకి పునాదులని, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పలమనేరు మాజీ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పలమనేరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రూరల్ మండలం నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, జూలై 1వ తేదీ నుండి పలమనేరు నియోజకవర్గంలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికార పార్టీ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, అధిక ధరల నియంత్రణలో వైఫల్యం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కుమ్మక్కు, దివంగత నేత కుటుంబంపై కక్ష సాధింపులు వంటి అనేక విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతుల్ని చేయాలని కార్యకర్తలకు సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. విభేదాలు, వర్గాలు లేకుండా ఐకమత్యంతో పనిచేయాలని కోరారు. సమిష్టిగా పనిచేస్తేనే విజయం సాధించగలమని పేర్కొన్నారు. అంతకుముందు టీడీపీ నాయకులు సుమారు 30 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరందరికీ అమర్నాథ్ రెడ్డి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, నరసింహులు, రవి, ఈశ్వరయ్య, సుబ్బారెడ్డి, సత్యనారాయణ, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ సోదరి షర్మిల గారిని, ఆ కుటుంబాన్ని మొత్తం ఏ విధంగా ఈ ప్రభుత్వం పథకం ప్రకారం వేధిస్తూ ఉంది, దానికి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యాడు అనేటువంటి విషయాలు కూడా మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడానికే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. బీసీ హాస్టల్స్లో 100 సీట్లకు మించితే జిల్లా అధికారుల అనుమతి అవసరం ఉందని బీసీ సంక్షేమ శాఖ అధికారి డి రామచంద్రరాజు తెలిపారు. గురువారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ, ప్రైవేట్ విద్యా సంస్థలకి దీటుగా హాస్టల్స్లో విద్యా ప్రమాణాలు పెంచుతున్నామని చెప్పారు. హాస్టల్స్లో మెనూ ప్రకారం భోజనం ఉంటుందని, అలాగే ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన విద్యను బోధించడం జరుగుతుందని తెలిపారు. బట్టలు కుట్టిస్తున్నాము, హాస్టల్ పాయింట్లను కుట్టాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లేట్లు, గ్లాసులు పోయిన దప్ప ఇచ్చినాము. నోట్బుక్స్ అన్ని సఫిషియెంట్గా సప్లై చేసినాము. బెడ్షీట్స్, కార్పెట్స్ ఇప్పుడు రాబోతున్నాయి 2-3 రోజుల్లో. వచ్చిన వెంటనే పిల్లలకు అందజేస్తాం. కొత్త పిల్లకాయలను చేర్చుకునేటప్పుడు కూడా వాళ్లకు ఇంటి బెంగ పోయేదానికి ఈ హెచ్డబ్ల్యూస్ అంతా కూడా హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళని కూర్చొని పెట్టుకొని వాళ్లకు మంచి మంచి మాటలు చెప్తూ ఇంటిని గురించి మర్చిపోయి హాస్టల్ వాతావరణానికి అలవాటు పడేట్లుగా
వాళ్ళని తీర్చిదిద్దితే బాగుంటుంది. అంగన్వాడీ వర్కర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ చలో కలెక్టరేట్ను నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర నాయకురాలు ప్రేమపావని డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లను సేవకులుగా మాత్రమే చూస్తున్నారే తప్ప ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. రోజుకు 8 గంటలకు పైగా పనిచేస్తున్న వారికి నామమాత్రపు భృతిని చెల్లించడం బాధాకరమన్నారు. అంగన్వాడీలకు పెన్షన్, గ్రాడ్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలు చెల్లించాలని, ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాన్ని వర్తింపచేయాలని, మౌలిక వసతులు కలిగిన అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ వచ్చే నెల 8వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ కార్యాలయాలను దిగ్బంధించనున్నట్లు తెలిపారు. ఇళ్ల స్థలాలు, ప్రసూతి సెలవులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు ప్రేమ, చిన్నమ్మ, భారతి, ప్రియదర్శిని, జ్యోతి, లక్ష్మి పాల్గొన్నారు. తన మరిది నుండి తనకు ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చేయాలని తిరుపతికి చెందిన ఒక మహిళ గురువారం చిత్తూరులో మీడియా వద్ద రోధించింది. తిరుపతి ఎస్బీఐ కాలనీ, రాయల్ చెరువు రోడ్, అన్నమయ్య సర్కిల్ వద్ద గల ఎన్ జీవన్ జ్యోతికి ఆమె తల్లి ఆనందమ్మ ఇంటిని బహుమతిగా రిజిస్ట్రేషన్ చేయించింది. ఈ విషయం తెలిసిన మరిది రవి తనకు వాటా ఇవ్వాలని, లేకుంటే చంపేస్తానని బెదిరిస్తూ ఉన్నాడని జీవన్ జ్యోతి తెలిపారు. రవి తిరుపతి మున్సిపల్ ఉద్యోగి అయినందున అతనికి రాజకీయ నాయకుల పలుకుబడి ఉందని, తనకు, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు. చార్ధాంలో జలప్రలయంలో చిక్కుకున్న భక్తులను కాపాడడం కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న జవాన్ వినాయకన్ రియల్ హీరో అని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి కీర్తించారు. కేదార్నాథ్, బద్రీనాథ్, చార్ధాంలలో ప్రకృతి విపత్తు సంభవించి వేలాది మంది భక్తులు మృతి చెందగా 5,000కు పైగా ఇంకా నిరాశ్రయులై సహాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో వారిని కాపాడడానికి వెళ్లి హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న జిల్లావాసి వినాయకన్కు ఘన నివాళి అర్పించారు. గురువారం తిరుపతిలోని ఎన్జీఓస్ కాలనీలోని అమరవీరుల స్తూపం వద్ద వినాయకన్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి అశ్రు నివాళి అర్పించారు. జై జవాన్, జై కిసాన్, వినాయకన్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అమరవీరునికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ జలప్రలయంలో చిక్కుకొని ఆకలితో అలమటిస్తూ ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని నిర్జీవుల్లా ఉన్న వేలాది మంది భక్తులను కాపాడే ప్రయత్నంలో అసూలు బాసిన వినాయకన్ రియల్ హీరో అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ప్రభుత్వం పరంగా బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. వరద బాధితుల రక్షణ చర్యల్లో పూర్తి స్థాయిలో కిరణ్ నిమగ్నమై ఉంటే టీడీపీ నాయకులు రాజకీయాలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డిఎంసీ భాస్కర్, విజయభాస్కర్ రెడ్డి, గణేష్, ఉమాశంకర్, రవి తదితరులు పాల్గొన్నారు. మా ప్రాంతాలకు మేము వెళ్ళాలి, అన్నమో రామచంద్ర అని ఆర్తనాదాలతో హరిద్వార్ అంతా కూడా ఘోషిస్తూ ఉంటే మీ రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీలు పోయి అక్కడ ఉండే యాత్రికులను ఇబ్బంది పెడుతూ అక్కడ ఉండే పనిచేసే సైనికులను ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. దయచేసి అందరూ కూడా సామరస్యంగా ఐక్యమత్యంతో అక్కడ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతదేశ పౌరుడి మీద ఉంది. కాబట్టి బాధ్యతగా మెలగాలి, బాధ్యతను గుర్తించండి, దయచేసి రాజకీయాలు పక్కన పెట్టండి అని చెప్పని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తిరుపతిలో ఓ వివాహిత హత్యకు గురైంది. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి ఆ తర్వాత రియా ఆసుపత్రిలో వదిలి పరారైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే స్థానిక పరిసర వీధిలో 32 సంవత్సరముల వయసు కలిగిన కనకమ్మ అనే వివాహిత నివాసముంటోంది. ఆమెకు 2 అబ్బాయిలు, 1 పాప ఉన్నారు. గత 6 సంవత్సరముల క్రితం ఆమె భర్తను కోల్పోవడంతో 2 అబ్బాయిలు తిరుమలలో పనిచేస్తూ తల్లిని, చెల్లిని పోషించుకుంటున్నారు. అయితే ఆమెకు చెర్లోపల్లికి చెందిన శ్రీనివాస్తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ తరచూ తప్పతాగి ఇంటికొచ్చి కనకమ్మను చితకబాదేవాడని మృతురాలి మేనమామ ఆరోపిస్తున్నాడు. అయితే ఈ విషయం పిల్లల ద్వారా తనకు తెలిసిందే తప్ప శ్రీనివాస్ ఎవరు, ఎప్పుడు వస్తాడో, అసలు అతనెవరో తనకు తెలియదని మృతురాలి మేనమామ మీడియాకు వివరించారు. బుధవారం రాత్రి శ్రీనివాస్ కనకమ్మను చితకబాదడంతో ఆమె స్పృహ కోల్పోయిందని, చికిత్స కోసం అతనే ఆసుపత్రికి తీసుకొచ్చి ఆ తర్వాత పరారయ్యాడని తెలిపారు. శ్రీనివాస్ బలంగా కొట్టడం వల్లే కనకమ్మ మృతి చెందిందని, నిందితుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒడివుడేంది నాకు తెలియదు సార్. వచ్చి మా బిడ్డని దబాంచి కొట్టి అనవసరంగా ఎన్నోసార్లు కొట్టి ఆ అమ్మాయిని దబాంచి బ్లాక్మెయిల్ చేసినాయంట. ఒడివుడని తెలియదు సార్ మాకు. మా డిమాండ్ ఏం లేదు సార్, ఒడివుడు పట్టుకొని తీసుకురావాలి సార్.
ఇదిలా ఉండగా మృతురాలి పిల్లలను విచారించగా బుధవారం రాత్రి తప్పతాగి వచ్చిన శ్రీనివాస్ తన తల్లిని కత్తిపీటతో దాడి చేయడంతో ఆమెకు రక్తగాయాలయ్యాయని, అతనే ఆసుపత్రికి తీసుకొచ్చి ఆ తర్వాత పరారయ్యాడని చెప్తున్నారు. ఇదివరకు కూడా తన ఇంటికి వచ్చిపోతున్న శ్రీనివాస్ తన తల్లిపై తరచూ గొడవ పడుతూ దాడి చేసేవాడని, అడ్డుపడితే తమను కూడా కొట్టేందుకు తెగబడుతుండటంతో భయపడి మిన్నుకుండిపోయామని చెప్పుకొచ్చారు. ఇదివరకే తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారులు ఇప్పుడు తల్లిని కూడా కోల్పోవటంతో అనాథులై వీధిన పడ్డారు. అయ్యోమనేవారే తప్ప అక్కున చేర్చుకునేవారు లేకపోవడంతో ఆ చిన్నారులు బిక్కుబిక్కుమంటూ ఆసుపత్రి వద్ద నిరాశ్రయులై రోధిస్తుండటంతో పలువురి హృదయాలను కలిచివేస్తుంది. మా మమ్మీని పట్టుకొని చంపేసి హాస్పిటల్కి వేసుకొని వచ్చారు. కనకమ్మ శ్రీనివాసుడు ఎవరో తెలుగు కొట్టినారు. ఏం చేస్తాడు ఆయన? ఏమో తెలుగు. హాస్పిటల్ కాడికి వచ్చి చేర్పించేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఎక్కడ వాళ్ళ ఇల్లు? తాడుతో వండేసి ఇంటికి వచ్చేసి అందరిని బెదిరిస్తాడు. మా అన్న ఒక రోజు కొట్టినాడు, డ్యూటీ పడాల్సి కొట్టినాడు. ఎందుకు డ్యూటీ పోవట్లేదు పోవచ్చు కదా అందుకని కొట్టినాడు. నన్ను కానీ కొట్టేదానికి వచ్చినాడు. నన్ను ఎందుకు కొడతాను నేను అడిగిన, లేదంటే అడిగితే నువ్వేంద్ర అడిగేది నన్ను, లేదంటే అది బెదిరించాడు. నైట్ ఏమంటే మా అడిగి ఎందుకోసం అయితే నీకు ఎందుకు రా ఏదంటే చెప్పినాడు సార్. ఏం పని చేస్తాడు ఆయన? ఏం పని చేయడు సార్. శ్రీనివాసపురంలో షిరిడి సాయిబాబా మందిరం తృతీయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విశ్రాంత ఏఎస్పీ గంగరాజు ఆధ్వర్యంలో నిర్మితమైన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం తృతీయ వార్షికోత్సవాలను శ్రీనివాసపురంలో వేడుకగా నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని బాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. అంతకుముందు బాబా మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు. ఉత్సవాల సందర్భంగా షిరిడి సాయిబాబా మందిరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద విద్యార్థులకు డాక్టర్ సుధారాణిచే నోట్ పుస్తకాలను పంపిణీ చేయించారు. అంతేకాక ప్రముఖ స్వామీజీచే బాబా ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గంగరాజ్ మీడియాతో మాట్లాడుతూ సాయి తత్వానికున్న మహత్యం వర్ణింపరాదని అన్నారు. బాబా కృపతోనే తాను షిరిడి సాయిబాబా మందిర నిర్మాణం చేపట్టగలిగానని చెప్పారు. దాతలు కూడా తనను ప్రోత్సహించి విరాళాలు విరివిగా అందించారని తెలిపారు. స్వామి దీవెనలతో ఆలయంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ పేదలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఓ సేవకుడిగా బాబా సేవలు తరించడమే తన జీవితాశయమని అన్నారు. బాబావారి ఆశీస్సుల బలముతో ఇక్కడ దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట, నవగ్రహాల విగ్రహ ప్రతిష్ట ఇవన్నీ కూడా ఇక్కడ వెలిసినాయి. వారికి ఒక హాల్ నిర్మాణం కూడా బాబావారి సంకల్ప బలంతో, ఆశీర్వాద బలంతో, ఈ దాతలు యొక్క సహాయ సహకారాలతో ఇప్పుడు ఇక్కడనే ఉన్నటువంటి ఇప్పుడు నిర్మాణంలో ఉంది. అయితే మనం ఎదుటి మనిషిలో కూడా భగవంతుని చూడగలుగుతాము. మన స్వార్థాన్ని విడనాడి ఎదుటి మనిషిలో కూడా దైవాన్ని చూడగలిగినప్పుడు మనకు ఆయన ప్రసాదించిన ఈ జన్మకు సార్థకత ఏర్పడుతుందని చెప్తాను. అందుకే నాకు ఇప్పుడు కూడా సాయి సత్వం మీద గొప్ప నమ్మకం. మెయిన్గా సర్వీస్ టు హ్యుమానిటీ అనేది ఆయన ప్రిన్సిపల్. ఆ సేవాభావం ఇక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ ఎంతోమంది మెడిటేషన్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉంటారు. నేను కూడా పర్సనల్గా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అన్నిటికి మించి ఇక్కడున్న షిరిడి సాయిబాబా చిరునవ్వు మనకు తెలియని ధైర్యాన్ని, నేను మీకు అందరికీ తోడుగా ఉన్నానని అనిపిస్తుంది. ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిమ్మినాయుడుపాలెం పంచాయతీని కార్పొరేషన్లో విలీనం చేసే ఆలోచనను విరమించుకోవాలని ఆ పంచాయతీ గ్రామస్తులు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. ఈ నెల 23వ తారీఖున నగరపాలక సంస్థ కమిషనర్ పంచాయతీ విలీనంపై పత్రికా ప్రకటన విడుదల చేసిన విషయం విదితమే. దీనిపై అభ్యంతరాలు, సూచనలు చేయదలిచిన వారు లిఖితపూర్వకంగా అందజేయాలన్న కమిషనర్ సూచన మేరకు గురువారం ఆ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో గ్రామసభను నిర్వహించారు. ఈ గ్రామసభకు మాజీ ప్రజాప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజలు తరలివచ్చి కార్పొరేషన్ వద్దు, పంచాయతీనే ముద్దు అని ముక్తకంఠంతో నినదిస్తూ సంతకాల సేకరణలో భాగస్వామ్యులయ్యారు. పార్టీలకు అతీతంగా స్థానిక నేతలు హాజరై గ్రామస్తుల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆదం రాధారెడ్డి సిటీ ఛానల్తో మాట్లాడుతూ తమ గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేయడం వల్ల తమ పంచాయతీకి ఒరిగేదేమీ లేదని అన్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న కాలనీల్లో సైతం మౌలిక సదుపాయాలు కల్పించడంలో నగరపాలక సంస్థ విఫలమైందని ఆరోపించారు. అందుకే తిమ్మినాయుడుపాలెంను కార్పొరేషన్లో విలీనం చేసే ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సూచించారు. అభివృద్ధి లేదంటే ఇప్పుడు మేము దగ్గర నాకు తెలియకముందే మా నాయన చెంచురెడ్డి గారు
పొర్లగుంట ఇచ్చి దగ్గర 40 సంవత్సరాలు అయిపోయింది. ఆ సందులే కూడా కానీ అభివృద్ధి ఏం కనపడలేదు. కాబట్టి అది కాకుండా అధికమైన పన్నుల భారం ఖచ్చితంగా జరుగుతుంది. పేద బడుగు వర్గాలు ఇక్కడ ఉండేది మా పంచాయతీలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము పంచాయతీలు ఉండాలని, కార్పొరేషన్ వద్దని మేము. మాజీ సర్పంచ్ ఆదం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ పంచాయతీని అభివృద్ధి చేసుకోవడం జరిగిందని, అయితే ఇప్పుడు పంచాయతీని కార్పొరేషన్లో విలీనం చేస్తే నిరుపేదలపై భారం మోపడమే తప్ప మరొకటి కాదని అభిప్రాయపడ్డారు. పంచాయతీగానే కొనసాగించాలని గ్రామస్తులందరూ పార్టీలకు అతీతంగా ఏకాభిప్రాయానికి వచ్చారని, ప్రభుత్వం గ్రామస్తుల అభిప్రాయాలను స్వీకరించి తిమ్మినాడిపాళెంను పంచాయతీగా కొనసాగించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రోడ్డు సమస్య కానీ లైట్ సమస్య కానీ అన్నీ ఏం లేకుండా చేస్తున్నాము. ఇంకా కార్పొరేషన్ వాళ్ళు వచ్చి మాకు గొప్పగా చేసేదంటూ ఏం ఉండదు ఇక్కడ. అందువల్ల ఓన్లీ ఇక్కడ జరిగేది ఇబ్బందికరమైన ప్రజలు మోయాల్సిన భారం అనేది ఒకటి తప్ప వేరే ఉద్దేశం అని కాదని నేను చెప్తున్నాను. కాబట్టి ఈ విలీన ప్రక్రియని ప్రభుత్వం అయితేమి, ఇక్కడ ఉన్న నాయకులైతేమి, మున్సిపల్ కమిషనర్ అయితేమి, మా యొక్క స్లమ్ అంటే పేదలు ఉండే ఊర్లు కాబట్టి చూసుకొని ఈ విలీన ప్రక్రియ అనేది కొంచెం ఆపితే బాగుందని గ్రామ ప్రజల తరఫున నేను. అనంతరం టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షులు పెంచలయ్య మాట్లాడుతూ కార్పొరేషన్ అయితే తమ పంచాయతీలో నివసిస్తున్న నిరుపేదలకు పక్క పంచాయతీలకు వలసపోయే పరిస్థితి నెలకొంటుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం విలీనానికి సిద్ధపడినట్లయితే ముందుగా తమ పంచాయతీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ గ్రామ సభలో వివిధ రాజకీయ పార్టీల నేతలు రత్నం, బాబు, వాసునాయుడు, తిరుమల రెడ్డి, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు కానీ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ మేము కోరుకునేది ఒకటే, ఆయా పంచాయతీలో ఉన్నటువంటి పేద ప్రజల్ని మనసులో పెట్టుకొని దయచేసి కార్పొరేషన్ చేయొద్దని కోరుకుంటూ మేము చెప్తున్నాం. ఇది మా గ్రామ ప్రజలంతా కూడా ఏకగ్రీవంగా నిర్ణయించినటువంటి అభిప్రాయం, కోరిక కూడా. దయచేసి ఈ యొక్క టిఎన్ పాలెం పంచాయతీని కార్పొరేషన్ చేయొద్దని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్రంలో మద్యాన్ని పెంచి పోషిస్తున్న కిరణ్ ప్రజాద్రోహి అని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం స్థానిక డిఆర్ మహల్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి నగరంలోని మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నిరసన కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత కిరణ్ సర్కార్కే దక్కిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యప్రదేశం తిరుపతి అని, ఇక్కడ మద్యాన్ని నిషేధించాలని తాను ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నా ఈ గుడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర సంక్షేమం కోసం జలయజ్ఞాన్ని అమలుపరిస్తే ఇప్పట్లో ముఖ్యమంత్రి రాష్ట్రంలో మద్యాన్ని ప్రోత్సహిస్తూ మందు యజ్ఞం చేస్తున్నారంటూ ఆరోపించారు. అంతేగాక వీధికో బారు, మనిషికో బీరు, ఇది ఈ ప్రభుత్వ తీరు అని ఎద్దేవా చేశారు. ఇకనైనా ప్రభుత్వంలో మార్పు రావాలని, తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించాలని, లేని పక్షంలో మహిళా ఆగ్రహానికి గురికాక తప్పదని ఎమ్మెల్యే హెచ్చరించారు. అనంతరం ఆ పార్టీ నాయకులు డిఆర్ మహల్ నుంచి ఎయిర్ బైపాస్ రోడ్డు వరకు రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే బాబు, పాలగిరి ప్రతాప్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి, ఎంవీఎస్ మణి, మహిళా నాయకురాళ్లు, ప్రజలు పాల్గొన్నారు. మాతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పుకుంటూ గోడు వెళ్ళపించినటువంటి మహిళలు వాళ్ళ ఆర్తనందన ఈ ప్రభుత్వానికి వినపడటం లేదమ్మా. ఈ ప్రభుత్వం మద్యంలో మనల్ని ముంచి ప్రభుత్వం మనుగడ సాగించాలని చూస్తోంది. పార్లమయం మహిళల కన్నీటిమయం చేయాలని చూస్తోంది ప్రభుత్వం. ఏడుకొండలవాడి పట్టణాన్ని కల్లు కుండల బీరు బండల నగరంగా మార్చుతోంది ఈ ప్రభుత్వం. బడుగులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా రాణించినప్పుడే కుల వ్యవస్థను నిర్మూలించగలమని ఎస్వి యూనివర్సిటీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ ఎల్లమ్మ పేర్కొన్నారు. బడుగుల చైతన్య ఐక్య వేదిక వ్యవస్థాపక మహోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం తిరుపతి బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవన్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్వీయు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎల్లమ్మ, న్యాయవాది సుబ్రహ్మణ్యం యాదవ్ హాజరై అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు చిత్రపటాలకి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ మాట్లాడుతూ యుగ యుగాలుగా కుల వ్యవస్థ కొనసాగుతూనే ఉందని, రామాయణం, మహాభారతం వంటి పురాణాల్లో కూడా కుల వ్యవస్థ కొనసాగడం బాధాకరమన్నారు.
బడుగుల పట్ల పెత్తందారుల వివక్షను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా నిష్ప్రయోజనంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా బడుగులు ఉద్యమించి వారి హక్కుల సాధన కోసం కృషి చేయాలన్నారు. బలహీన వర్గాల వారు అన్ని రంగాల్లో రాణించినప్పుడే కుల వ్యవస్థను నిర్మూలించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక వ్యవస్థాపకులు చంద్రబాబు యాదవ్, సుధాకర్, రామచంద్ర, సిద్ధానాయక్, వెంకటముని తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ కుల వ్యవస్థ ఎప్పటి నుంచి ఏర్పడింది అని మనకైతే ఒక ఖచ్చితమైనటువంటి కాలం తెలియదు. కానీ మనము హిందువులు ఆరాధించేటువంటి ఈ రామాయణం కానీ మహాభారతాలు కానీ ఇవి కల్పితాలా నిజంగా జరిగాయా అన్న అంశాన్ని పక్కన పెడితే జరిగాయే అని అనుకుంటే అందులోనే కుల ప్రస్తావన ఉంది. ఈ రామాయణి రచించింది కూడా ఒక బడుగు వర్గానికి చెందినటువంటి వారే. అలాగే ఈ కుల వ్యవస్థ ఎంత దారుణంగా అప్పటి కాలంలోనే అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఎంత దారుణంగా దీన్ని చూశారు అన్నదానికి ఒక చక్కటి ఉదాహరణ మన కర్ణుడే. ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకోవడంలో కూడా కాంగ్రెస్, టీడీపీలు రాజకీయాలకు పాల్పడడం తెలుగు జాతి గౌరవాన్ని కించపరిచే విధంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓబులేసు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ బాధితుల సహాయార్థం సిపిఐ నాయకులు గురువారం స్థానిక అన్నమయ్య సర్కిల్లో విరాళాలను సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాతలు తమకు తోచిన సొమ్మును సిపిఐ నాయకులకు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓబులేసు మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకోవాల్సిన అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం ఇలా ప్రవర్తించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ప్రకృతి సృష్టించిన జల ప్రళయానికి అక్కడ ఎందరో నిరాశ్రయులై సహాయం కోసం అర్థిస్తున్నారని, వారికి అండగా నిలవాల్సిన ఈ రెండు పార్టీలు రాజకీయాలకు పాల్పడడం తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వంతో ప్రతి ఒక్కరూ స్పందించి ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామనాయుడు, చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, మురళి, ఎన్టీ రవి తదితరులు పాల్గొన్నారు. ఆపదల్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళను, ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళను ఆదుకోవాలనేటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి ఆకాంక్ష ప్రజల్లో ఉంది అనడానికి ఇది నిదర్శనము. అయితే దురదృష్టవశాత్తు ఈ అంశాన్ని కూడా రాజకీయం చేసేటువంటి దగులుబాదీ విధానం ఇవాళ అమలులోకి వచ్చింది. అందువల్లే నిన్న ఉత్తరాఖండ్లో బాధితులను స్వస్థలాలకు చేరవేసేటువంటి ప్రక్రియలో తెలుగుదేశము, కాంగ్రెస్లు లబ్ధి ఎవరికి జరుగుతుందో అని చెప్పేసి పరస్పరము కాట్లాడుకునేటువంటి ఒక జూద క్రీడను అవలంబించారు. ఇది దారుణము, అన్యాయము. బాధితులను స్వచ్ఛందంగా ఆదుకోవడానికి ఎవరి చేత, ఎవరి వల్ల ఎంత సహాయం అయితే అది చేయడం అనేటువంటిది కనీస మానవ ధర్మంగా ఉంటుందని చెప్పేసి సిపిఐగా భావిస్తున్నాం. రాష్ట్రం ఉంటే సమైక్యంగా ఉండాలే తప్ప ప్రత్యేక తెలంగాణ, రాయల్ తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తే సహించేది లేదని రాయలసీమ జేఏసీ ప్రధాన కార్యదర్శి నరసింహులు హెచ్చరించారు. రాయల్ తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ గురువారం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు నరసింహులు, మురళి మాట్లాడుతూ కర్నూలు, అనంతపురం జిల్లాలు తెలంగాణలో, కడప, చిత్తూరు జిల్లాలను కోస్తాలో కలుపుతూ రాష్ట్రాన్ని విభజించాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాయల్ తెలంగాణ ప్రతిపాదన మానుకోకుంటే తీవ్ర పర్యవసనాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. రాయలసీమ జోలికి వస్తే పదవులు, బట్టలు ఊడగొడతామని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాయల్ తెలంగాణ ఏర్పాటుకు సిద్ధపడితే సహించేది లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు కన్నా, నాగరాజు, మహేంద్ర, ఓబులరెడ్డి, రాజశేఖర్ పాల్గొన్నారు. వాళ్ళ యొక్క స్వతంత్ర ప్రయోజనాల కోసం ఈరోజు రాయల్ తెలంగాణ అని చెప్పి వాళ్ళ యొక్క కుతంత్రాలని ఈ రాయలసీమ ప్రజలపై దుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము రాయలసీమ విద్యార్థి జేఏసీ నుంచి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఖబర్దార్ రాజకీయ నాయకులారా, ఎవరైనా కానీ ఈ రాయలసీమ జోలికి వస్తే ఈ విద్యార్థి లోకం చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ రాయలసీమ విద్యార్థి జేఏసీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. పలు జిల్లాలని విడగొట్టాలనే ప్రయత్నం కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చేస్తే మీకు ముందుగా పదవులతో పాటు గుడ్లు కూడా ఊడదీసి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఏమండి, ఈ రోజు ఈ రాయలసీమలో ఉండేటువంటి పలు జిల్లాలను విడగొట్టి ఇదేమన్నా మీ బాబు సొత్తా లేకపోతే మీ ముత్తాతల సొత్తా అని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం శవ రాజకీయాలకు పాల్పడుతోందని టీడీపీ నాయకులు ఆరోపించారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు బుల్లెట్ రమణ, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
బాధితులకు అండగా నిలిచిన టీడీపీ నాయకులపై దాడులు చేయించడం కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. డెహ్రాడూన్లో అధికార పార్టీ నాయకులు ప్రవర్తించిన తీరు అమానవీయమని ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, శవ రాజకీయాలు మానుకుని ఉత్తరాఖండ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న తెలుగువారి ఆచూకీ తెలుసుకుని వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు బాలసుబ్రహ్మణ్యం, దినకర్, నాని తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం గుడ్డిదా, కుంటిదా, డబ్బులు లేవా, జోలే పట్టుకొని కావాలంటే అడుక్కొని తీసుకొచ్చిస్తాం వాళ్ళకి సాయం చేయమని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటు రాజకీయాలు అక్కడ చేయకూడదు. కష్టాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళని ఏ విధంగా సహాయం అందించాలి, వాళ్ళకి ఏ విధంగా మందులు అవన్నీ సహాయం చేయాలి, ఆరోగ్య సమస్యలు ఎలా తీర్చాలి. చివరికి ఏపీ భవన్లో ఉన్న గోయలు కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మెడబట్టి బయటికి నెట్టేశారు. డాక్టర్లు వీళ్ళు మెడిసిన్ ఇస్తున్న సహాయం చేస్తున్న ఇండియా ట్రస్ట్ వ్యక్తులు చూడకుండా వాళ్ళు చేయరు, ఇంకొకరు చేయనీరు. మద్యం అమ్మకాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీల నెపంతో ప్రజల్ని లూటీ చేయడానికి కుట్ర పన్నుతోందని అఖిల భారత మహిళా తంత్ర సమైక్య ఆరోపించింది. మద్యం అమ్మకాలతో నూతన పాలసీలను ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ గురువారం హైద్వా మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఓ వైన్ షాప్ ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైద్వా నాయకురాలు నాగభూషణమ్మ, సాయి లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పడానికి ప్రధాన కారణం మద్యం ఏరులై పారడమేనని వారు అభిప్రాయపడ్డారు. మద్యం విక్రయాలను నియంత్రించి మహిళల మాన ప్రాణాలు కాపాడాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం తన మొండి వైఖరిని ప్రదర్శిస్తూనే ఉందని ఆరోపించారు. మద్యం అమ్మకాలను నియంత్రించకపోగా ఇప్పుడు నూతన పాలసీల నెపంతో నిరుపేదలను లూటీ చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నడం బాధాకరమని, వెంటనే ఆ ఆలోచనను విరమించుకోకపోతే మహిళలందరినీ ఏకం చేసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ సంఘం నాయకురాలు కుమారమ్మ, లత, హైమావతి మహిళలు పాల్గొన్నారు. అనుబంధంగా రూమ్ని ఏర్పాటు చేసుకోవచ్చు, పర్మిషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధానాలు తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు మహిళలు ఇంట్లో సంపాదించిన మొత్తాన్ని కూడా పురుషులు తీసుకెళ్లి తాగుడికి తగలేస్తుంటే కుటుంబాన్ని నడుపుకోవడం కూడా భారంగా ఉంది. మన పక్క రాష్ట్రాల్లో కానీ చూసినట్లయితే అక్కడ సమయపాలన కానీ అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి విధానాలకి ఇక్కడ పూర్తి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి పక్కనున్నటువంటి తమిళనాడు అట్లాంటి రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే సమయపాలన ఉందో అదే విధంగా ఉండాలి. అట్లే మనం ఎన్నో సంవత్సరాలుగా తిరుపతిని మధ్యరహిత ప్రాంతంగా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ తీసుకొని పనిచేస్తున్నాము. ఉత్తరాఖండ్ బాధితుల సహాయార్థం తెలుగు యువత ఆధ్వర్యంలో సేకరించిన విరాళాన్ని ఎన్టీఆర్ ట్రస్టుకు పంపుతున్నట్లు తెలుగు యువత నగర అధ్యక్షుడు కంకణాల రజనీకాంత్ నాయుడు తెలిపారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయని, ప్రకృతి సృష్టించిన జల ప్రళయంలో ఎందరో అభాగ్యులు అసువులు బాశారని, ఎందరో నిరాశ్రయులయ్యారని, వారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. వారి సహాయార్థం తెలుగు యువత ఆధ్వర్యంలో 36,132 రూపాయల చెక్కును హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్టుకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగు యువత నాయకులు కిషోర్, కేశవ, శరత్, కుమార్, పవన్, మదన్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉండే రూమ్లన్నీ కూడా మూసేస్తున్నా కూడా వెంటనే తెరిపించి వాళ్ళకందరికీ కూడా మంచి సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజలు పడుతున్న కష్టాన్ని వదిలేసి రాష్ట్రంలో అధికారం ఏ విధంగా ఉండాలా, మనం పదవులు ఏ విధంగా కాపాడుకోవాలా, కేంద్రంలో అధికారం మళ్ళీ ఎట్లా రావాలా అని ఆలోచిస్తూ ఉండేదే తప్ప ఆడ పడుతున్న ప్రజల కష్టాలని, భారతదేశ ప్రజల్ని నిమ్మక నీరైనట్టు వదిలేయడం ఎంతవరకు సమంజసం కాదని కూడా తెలియజేస్తాను. టీటీడీ విద్యా సంస్థల్లో ప్రతిభను ఆధారంగా చేసుకుని అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ క్రిస్టఫర్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల, శ్రీ గోవిందరావు స్వామి ఆర్ట్స్ కళాశాలకు సంబంధించి 3,000 సీట్లు ఉండగా ఇందుకు సంబంధించి రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుండి సుమారు 9,700 దరఖాస్తులు వచ్చినట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ క్రిస్టఫర్ తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల కేవలం మహిళలకు మాత్రమేనని, అడ్మిషన్లలో 33% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు రాయలసీమ, నెల్లూరు జిల్లాలను స్థానికంగా గుర్తించి 2013-2014 సంవత్సరానికి గాను ప్రత్యేకంగా సింగిల్ విండో ద్వారా అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 75% అడ్మిషన్లు పూర్తయినాయని, మిగిలిన వాటిని శుక్రవారం లోపు పూర్తి చేసి జూలై 1వ తేదీ నుండి తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. యాజమాన్యం కోటా 10% ఉందని, దీన్ని టీటీడీ భర్తీ చేస్తుందని పేర్కొన్నారు. హాస్టళ్లకు ఎక్కువ డిమాండ్ ఉందని, అందరికీ కాకుండా అర్హులైన విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పిస్తామన్నారు.
అడ్మిషన్లు ప్రతిభ ఆధారంగా నిర్వహిస్తున్నామని, హాస్టళ్లలో మెనూ ఆధారంగా ఆహార పదార్థాలను అందజేస్తామని తెలిపారు. ఉత్తమ అధ్యాపక బృందంచే విద్యా బోధన అందించనున్నట్లు చెప్పారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలను లోకల్గా పరిగణించి ఈ విద్యా సంస్థలలో అడ్మిషన్స్ చేయటం జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తర్వాత దాదాపు 3000 సీట్లకు గాను 9700 అప్లికేషన్స్ రావటం జరిగింది. మంచి డిమాండ్ ఉంది. మంచి విద్యార్థులు, మెరిటోరియస్ విద్యార్థులు అప్లై చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 75% మేర అడ్మిషన్స్ పూర్తవటం జరిగింది 3 కాలేజీలలో కూడా. హాస్టల్లో టీటీడీ విద్యా సంస్థలలో యాజమాన్యం ఉచితంగా భోజనం పెడుతున్న కారణంగా హాస్టల్ వసతి కోసం ఎక్కువ డిమాండ్ ఉంది. ఉత్తరాఖండ్లో వరద బీభత్సం యావత్ భారతదేశ పౌరుల్ని కలచివేసిన ఘోర విషాద సంఘటన అని శ్రీ సంజీవిని సామాజిక సేవా సమితి ప్రధాన కార్యదర్శి అంబూరు సుందిజ ఆవేదన వ్యక్తం చేశారు. చార్ధామ్ యాత్ర మృతులకు ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ గురువారం స్థానిక భవానీనగర్ కోడెల్లో శ్రీ సంజీవిని సామాజిక సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు శ్రద్ధాంజలి ఘటించారు. వరద బీభత్సవంలో మృతి చెందిన భక్తులు, వీర జవాన్లకు ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ భారీ స్థాయిలో మానవహారాన్ని ఏర్పాటు చేసి మౌనం పాటించారు. అనంతరం దేశంలో ఏ విపత్తు జరిగినా పౌరులందరూ స్పందించి బాధితులకు సాయం చేయడానికి సిద్ధంగా ఉండాలని నినదిస్తూ విద్యార్థులు సామూహికంగా ప్రతిజ్ఞ పూనారు. ఈ సందర్భంగా ఆ సంస్థ కార్యదర్శి సింధూజా సిటీ ఛానల్తో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఉత్తరాఖండ్ ఘటన ఓ విషాద పర్వమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తులను మానవ శక్తి అడ్డుకునే పరిస్థితి లేకపోయినా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం సామాజిక బాధ్యత అని, అందుకే విద్యార్థుల చేత ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సమితి సభ్యులు ఆముదాల నారాయణ, తులసిరామ్, జ్యోతమ్మ, విద్యార్థులు, పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు. స్కూల్ చిన్నారులందరూ వచ్చి భారతదేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా మేమందరం ఉన్నాము వాళ్ళకి అని చెప్పేసి ఇక్కడ ప్రతిజ్ఞ చేసి ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకున్నారు. మా సంజీవిని సామాజిక సేవా సమితి ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం చేశాము. అలాగే చిత్తూరు జిల్లాలో వినాయక్ అనే వీర జవాను చాపర్ విమానం ప్రమాదంలో, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన కూడా మేము నివాళులు అర్పించి మా సమితి ద్వారా అతనికి నివాళి అర్పించినాము. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి సుమారు 35,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 35 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 13 గంటల సమయం, దివ్యరామ దర్శనం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 4 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 11, 50 రూపాయల గదులు 68, 100 రూపాయల గదులు 22, 500 రూపాయల గదులు 14, 600 రూపాయల గదులు 10 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 168, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 247 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను శుక్రవారం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,470 రూపాయలు. 24 క్యారెట్ల అప్రంజి బంగారం 10 గ్రాముల ధర 26,420 రూపాయలు. వెండి 1 కిలో ధర 40,035 రూపాయలు కాగా వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 42.80 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలానుగుణంగా తపాలా శాఖలో సేవలను విస్తృతం చేయాలి. యారో సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. చిత్తూరు పార్లమెంటు సభ్యులు శివప్రసాద్ పిలుపు. వీధుకో బారు, మనిషికో బీరు కాంగ్రెస్ పాలసీ. మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్న కిరణ్ ప్రజాద్రోహి. సర్కార్ వైఖరిపై భూమన ధ్వజం. చార్ధామ్ బాధితులకు అండగా నిలుస్తున్న తిరుపతి వాసులు. మృతులకు అశ్రునివ్వాలి. విరాళాల సేకరణలో నిమగ్నమైన రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు. కార్యకర్తలే పార్టీకి పునాదులు. సైనికుల్లా పనిచేయండి. సంస్థాగత ఎన్నికల్లో సత్తా చాటండి. మాజీ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.